ఇక డ్రగ్స్ అంశంపై శాసన మండలిలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అధికార అపోజిషన్ పార్టీ నాయకులకు డ్రగ్స్ టెస్టులు చేయించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ కూడా ఈ డ్రగ్స్ టెస్టులు సహకరించాల్సిందిగా ఆయన కోరారు. సీఎం రేవంత్ రెడ్డికి తాను ఒప్పిస్తానని కూడా అంటున్నారు. బీఆర్ఎస్ నాయకులు సైతం బీఫామ్ ఇచ్చిన వారికి టెస్టులు చేయించే ధైర్యం ఉందా అంటూ తీవ్ర స్థాయిలో ఆయన ధ్వజమెత్తారు. దీనిపై బీఆర్ఎస్ రియాక్ట్ కావాలంటే రేపు ముహూర్తం పెట్టుకుందామంటూ ఆయన ఛాలెంజ్ విసిరారు. ఎమ్మెల్యేగా చేసిన వారు, ప్రస్తుతం ఎంపీలుగా ఉన్నవారు ఫామ్ హౌస్లో డ్రగ్స్ యథేచ్ఛగా ఆస్వాదిస్తూ ఉంటే మీరు చర్యలు తీసుకోక నేను ఛాలెంజ్ చేస్తే ఇప్పటికి రెడీ ఉన్నా అధ్యక్ష. రేపంటే రేపు నేను మా ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తా. మీరు మీ నాయకుని తీసుకురండి. మొదట వాళ్ళు టెస్టులు చేద్దాం అధ్యక్ష. డ్రగ్ టెస్ట్ పోవాల్సిందే. కేసీఆర్ తో పాటు ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డిని తీసుకొస్తా. డ్రగ్ టెస్ట్ చేద్దాం. తర్వాత మీరు మేము అందరం అధ్యక్ష. టీఆర్ఎస్ వారు ఎవరెవరికైతే బీఫామ్లు ఇచ్చారో అందరూ కూడా టెస్ట్ కు రెడీగా ఉండాలి అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ మేము ఎవరెవరికైతే బీఫామ్లు ఇచ్చామో మేమందరం టెస్ట్ కు రెడీ ఉన్నాం అధ్యక్ష. మొదటగా టెస్ట్ చేసుకోవాల్సింది మా ముఖ్యమంత్రిని ఒప్పిస్తాను అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు ముందు వరుసలో ఉంటారు. మీరు కేసీఆర్ తీసుకురండి. ఇద్దరు సభా ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు కూడా టెస్ట్ జరగాల్సింది అధ్యక్ష. ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ మయం చేశారు అధ్యక్ష. డ్రగ్స్ వ్యాపారం చేశారు. వేల కోట్లు డ్రగ్స్ మీద సంపాదించారు అధ్యక్ష. సిగ్గుతో తలవంచుకున్న పరిస్థితి అధ్యక్ష. ఇలా డ్రగ్స్ పేరనగానే మీ నాయకుడు పేరెందుకు వస్తుంది? డ్రగ్స్ మాట అనగానే మీ నాయకుడు పేరెందుకు వస్తుంది? ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దేశ ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తా ఉన్నాం? ఎస్ రావాలా? నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. రేపే ముహూర్తం కేసీఆర్ గారు రావాలా? మీరు కేసీఆర్ తీసుకురండి. నేను ముఖ్యాన్ని తీసుకొస్తా. మీరు కేసీఆర్ తీసుకురండి అసెంబ్లీకి. మా ముఖ్యమంత్రిని తీసుకొస్తా. ఇద్దరు మొదట టెస్ట్ చేసుకోవాల్సిందే. తర్వాత మేమందరం టెస్ట్ చేసుకోవాల్సిందే. డ్రగ్ టెస్ట్ జరగాల. ప్రతి నాయకుడు టీఆర్ఎస్ ప్రతి నాయకుడు డ్రగ్ టెస్ట్ జరగాల. మేము కూడా చేసుకుంటాం. మేము రెడీగా ఉన్నాం. సభా ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు టెస్ట్ జరగాల. జరిగిన తర్వాత అందరం టెస్ట్ చేసుకుందాం. ఎటు పోతుంది అధ్యక్ష? రాష్ట్రంలో పసిపిల్లలు పసికూనలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. కారణం మీరు కాదా? ఎవరు కారణం దీనికి? యథేచ్ఛగా 10 ఏళ్ళు యథేచ్ఛగా డ్రగ్స్ మయం చేశారు రాష్ట్రాన్ని. డబ్బుల కోసం కక్కుర్తి పడ్డారు అధ్యక్ష. కొందరు నాయకులు డ్రగ్స్ వ్యాపారం చేశారు. ఇంతకన్నా సిగ్గుచేటని విషయం ఉంది అధ్యక్ష. అందరూ రావాలా? నాయకుడు రావాలా? సభా నాయకుడు రావాలా? ప్రతిపక్ష నాయకుడు రావాలా? మీ యువ నాయకుడు రావాలా? అందరికీ టెస్ట్ జరగాల. ప్రజలకి మెసేజ్ ఇవ్వాలా? మనం ప్రజలకి మనల్ని చూసుకుంటారు. వేల ప్రజలు వాళ్ళు చూస్తా ఉన్నారు. ఏమైంది రాష్ట్రం? 10 ఏళ్ళు డ్రగ్స్ మయమైంది రాష్ట్రం. ఈ రాష్ట్రం డ్రగ్స్ మయమైంది.